హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమవుపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆస్ఫూర్తితోనే ఇప్పుడు ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన రామకృష్ణయ్య సంగన భట్ల విరచిత అంశంగా విప్లవకారుడు గయాప్రసాద్ కటియార్ 125వ జయంతి సందర్భంగా ఆయనకు నివాళిగా అందజేసిన ఈ రచనను మన కానమూకు కథావచన శ్రోతలకు మీ కానమూకు స్వరంలో వినిపిస్తాను వినండి. విప్లవకారుడు గయాప్రసాద్ కటియార్ 125వ జయంతి. ఇక వినండి. స్వాతంత్ర సమరయోధుడు యోధుడు విప్లవకారుడు గయాప్రసాద్ కటియార్. ఎందరో వీరుల త్యాగఫలం మనం నేడు అనుభవిస్తున్న స్వాతంత్రం. భారతదేశ స్వాతంత్ర పోరాటంలో ఎంతోమంది విప్లవ వీరులు మరిచిపోలేని వెలకట్టలేని త్యాగాలు చేశారు. అలాంటి వారిలో భారతీయ స్వాతంత్ర సమరంలో చురుకుగా పాలు పంచుకున్న భారతీయ విప్లవకారుడు గయాప్రసాద్ ఎన్నదగినవాడు. ఆయన గురించి నేటి తరానికి పెద్దగా తెలియకపోవటం శోచనీయం. గయాప్రసాద్ కటియార్ ఆయన జూన్ 20, 1900 అనగా దాదాపు 125 సంవత్సరాల క్రితం జన్మించిన ఆయన ఫిబ్రవరి 10, 1993లో మరణించారు. 93 సంవత్సరాల జీవితం వారిది. అలా జీవించినటువంటి ఆ మహనీయుడు ఆయన హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్కు చెందిన విప్లవ వీరుడు. ఆ రోజుల్లో ఆయన 1900 జూన్ 20వ తేదీన నందరాణి మౌజీరామ్ దంపతులకు కాన్పూర్ జిల్లా బిల్హౌర్ తాలూకా జగదీష్పూర్లో అనే గ్రామంలో జన్మించాడు. ఉన్నత పాఠశాల విద్య తర్వాత ఇతడు కాన్పూర్లో మెడిసినల్ ప్రాక్టీస్ కోర్సులో చేరాడు. తర్వాత ఆర్య సమాజంలో చేరాడు. హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్ HRSAకు చెందిన ఇతర విప్లవకారుల వలె ఆయన కూడా 1921లో సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొన్నాడు. 1926లో భగత్ సింగ్, రాజగురులు హోళీ పండుగ సందర్భంగా జగదీష్పూర్ వచ్చినప్పుడు వారితో ఆయనకు గట్టి అనుబంధం ఏర్పడింది. ఆయన విప్లవ పార్టీ బాంబులు తయారీకారులకు చోటు కల్పించడం ముఖ్యమైన చర్యగా ఉండేది. ఆయన ఒక మారు పేరుతో వైద్యశాలను ప్రారంభించాడు. ఆ రోజుల్లో ఇతర విప్లవకారులు ఆయన వైద్యశాలలో పనివారుగా నటించేవారు. ఆ వైద్యశాలలో రహస్యంగా బాంబులు తయారయ్యేవి. ఆ సందర్భంగా రసాయనాల నుండి వచ్చే వాసనను మందులు తయారు చేయటం వల్ల వచ్చిందిగా చుట్టుపక్కల వారు భావించేవారు. డాక్టర్ బిఎస్ నిగమ్ అనే మారు పేరుతో ఆయన ఫిరోజ్పూర్లోని తూరీ బజార్లో 1928 ఆగస్టు 10 నుండి 1929 ఫిబ్రవరి 9 వరకు ఒక ఆసుపత్రి ముసుగులో బాంబుల కార్ఖానా నడిపాడు. దీనిలో శివవర్మ అనే విప్లవకారుడు, రామ్నారాయణ్ కపూర్ పేరుతో, మహావీర్ సింగ్ ప్రతాప్ సింగ్ పేరుతో, చంద్రశేఖర్ ఆజాద్ పండిట్జీ పేరుతో, సుఖ్దేవ్ బలేజర్ పేరుతో, జయదేవ్ అనే విప్లవకారుడు, గోపాల్ అనే మారు పేర్లతో పనిచేసేవారు. పోలీసుల నిఘా చర్యలు అధికం కావడంతో తమ స్థావరాన్ని పరహాస్పూర్కు మార్చారు. ఇన్ఫార్మర్ అయిన ఫిరోజ్పూర్ నివాసి కాలూరామ్ అనే మంగలి సొంత పని మీద ఈ షరాహ్పూర్ వచ్చి అక్కడ డాక్టర్ నిగమ్ ఆయన్ని చూసి గయాప్రసాద్గా గుర్తించి స్థానిక పోలీసులకు ఈ విషయం తెలియజేశాడు. 1929 మే 13న పోలీసులు చౌబే షరీఫ్ అనే ప్రాంతంలోని వీరి స్థావరంపై దాడి చేసి శివవర్మ, జయదేవ్ కపూర్లను అరెస్ట్ చేశారు. కాన్పూర్కు వెళ్ళిన గయప్రసాద్ నిధులు సమకూర్చుకోలేక 1929 మే 15న షహరాన్పూర్కు తిరిగి వచ్చాడట. అయితే పోలీసులు చుట్టుముట్టి క్షణాల్లో ఆయన చేతికి బేడీలు తగిలించారు. ఆయన్ను పోలీస్ స్టేషన్కు తరలించే సమయంలో గయాప్రసాద్ తన జేబులోని ఒక కాగితంలో కాకోరి కుట్ర కేసులో నిందితుల తరపున వాదించిన లక్నో న్యాయవాదులు చంద్రభాను గుప్తా, మోహన్లాల్ సక్సేనాల పేర్లు ఉండటాన్ని గుర్తు చేసుకొని
ఆ కాగితాన్ని ఉండదుట్టుకొని నోట్లో పెట్టుకొని మింగటానికి ప్రయత్నించాడు. అది గొంతులో అడ్డం పడి విపరీతంగా దగ్గు వచ్చింది. నీరు కావాలని కానిస్టేబుల్కు సంజ్ఞ చేసి ఆ తెచ్చిన నీటితో పాటు ఆ కాగితాన్ని కూడా మింగివేశాడు. ఆయన్ను ఇతర హెచ్ఆర్ఎస్ఏ విప్లవకారులతో కలిపి లాహోర్ తరలించారు. అక్కడ ఆయన నిరాహార దీక్ష చేపట్టాడు. లాహోర్ కుట్ర కేసులో విచారించి జీవిత ఖైదును విధించి అండమాన్ సెల్యులార్ జైలుకు తరలించారు. ఆ జైల్లో ఖైదీల పట్ల చూపుతున్న అమానవీయ చర్యలకు నిరసనగా ఆయన అక్కడ కూడా 46 రోజుల పాటు నిరాహార దీక్ష చేశాడు. ఆయన హెచ్ఆర్ఎస్ఏ సహచరుడు మహావీర్ సింగ్ ఈ సమ్మె సమయంలోనే మరణించాడు. దాంతో ఆయన్ను ఆ జైలు నుండి తరలించారు. మళ్ళీ 1937 ఆయన్ని సెల్యులార్ జైలుకు పంపారు. చివరకు 1946లో విడుదల చేశారు. స్వాతంత్రానంతరం కూడా విప్లవ ధోరణితో రైతుల కార్మికుల పక్షాన పోరాడాడు. ఫలితంగా 1958లో 6 నెలల పాటు, మళ్ళీ 1966, 68 సంవత్సరాల్లో 1.5 సంవత్సరాలు జైలు జీవితం గడిపాడు. ఆయన 1993 ఫిబ్రవరి 10వ తేదీన మరణించాడు. ఆయన జ్ఞాపకార్థం 2016 డిసెంబర్ 26వ తేదీన భారత తపాలా శాఖ ఒక స్మారక తపాలా బిళ్లను ఫస్ట్ డే కవర్ను విడుదల చేసింది. 2002లో విడుదలైన ది లెజెండ్ ఆఫ్ భగత్ సింగ్ అనే సినిమాలో ఆయన పాత్రను నీరజ్ షా పోషించాడు. జూన్ 20 గయాప్రసాద్ కటియార్ 125వ జయంతి సందర్భంగా రామకృష్ణయ్య సంగనభట్ల వారు అందజేసినటువంటి ఈ నివాళి రచనను మన కానమోకు కథ వచ్చిన శ్రోతలకు ప్రముఖుల జీవిత విశేషాల శీర్షికన విప్లవకారుడు గయాప్రసాద్ కటియార్ ఆయన 125వ జయంతి నివాళిగా వినిపించాను. విన్నారుగా, ధన్యవాదాలు.